ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. కొడుకు ఉన్న ప్రతి తల్లి ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే. అయితే ఈ మౌని అమావాస్య ప్రత్యేకత ఏమిటి? అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారాన్ని చేయాలి? ఏ పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితంలో అలాగే మీ కొడుకుల జీవితంలో అభివృద్ధిని చూస్తారు? అలాగే మీ కొడుకులపై ఉన్న దృష్టి దోషాలు ఏ విధంగా తొలగించాలి? అలాగే వారి జీవితంలో వారు ఎటువంటి ఉన్నత స్థానాలను అధిరోహించగలరు? ఇలాంటి వివరాలన్నింటినీ ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే కనుక పుష్యమాసంలో వచ్చే మొదటి రోజున మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. స్నానం యొక్క పవిత్రత 2 లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మౌని అమావాస్య కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది. అయితే 2024వ సంవత్సరంలో మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీన రావడం జరుగుతుంది. ఈ మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని నానాన్ని నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదు అని భావిస్తారు. ఏమి చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పగలిగేది కూడా ఏది ఉండదు అని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య రోజు అమృతంగా మారుతుంది అని అమ్ముతారు. దీనివల్ల ఆ రోజు స్నానం చేయడానికి గంగానది ముఖ్యనదిగా మారింది. గంగా నదిలో స్నానం చేయడానికి కూడా మౌని అమావాస్య చాలా పవిత్రమైనది. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగా నదిలో స్నానం చేయాలని వ్రతాన్ని చేపడతారు. వారు పుష్య పౌర్ణమి నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు పూర్తి చేస్తారు. మౌని అమావాస్య రోజును మాజీ అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తర భారతదేశం వారు పాటించే క్యాలెండర్లో మాఘమాసంలో వస్తుంది. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని అమ్మ మరియు వాసిగా విడగొట్టవచ్చు. మౌనిక అనువాదం మౌనంగా మాట్లాడకుండా ఉండడం. అమ్మ అంటే చీకటి మరియు వర్ష అంటే కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవడానికి చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సును నియంత్రించే గ్రహం అని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. భగవాన్ శ్రీకృష్ణుడు భాగవతంలో చెప్పినట్లు మన మనసే మన గొప్ప స్నేహితుడు. అందుకని దానికి సరిగా శిక్షణలు ఇస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణను ఇస్తే అదే మీకు గొప్ప శత్రువుగా మారుతుంది. శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సంప్రదాయానికి కారణం ఇదే కావచ్చు. భక్తులు అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు, మౌనవ్రతం చేస్తారు, పూర్తి రోజున మౌనంగా గడుపుతారు. గంగా నదిలో స్నానం తప్పకుండా చేయాలని భావిస్తారు. సాంప్రదాయంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే అదే ఫలితం కోసం కొన్ని ఆచారాలను కూడా పాటించవచ్చు. మీ ఇంట్లో గంగానది నీళ్లు ఉన్నట్లయితే ఆ నీటిని స్నానం చేసే నేటికి కొంచెం జోడించండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని జపించండి. గంగేచయమైన దైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని పారితో ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీరు స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది. ఒకవేళ గంగాజలం లేకపోయినా సరే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ నీరు స్నానం చేసే నీటిలో కనుక కలుపుకుంటే గంగా నదిలో స్నానం చేసే అంత పవిత్రతను ఆ నీరు కూడా పొందుతుంది. అలాగే పితృ పూజ చేయడానికి కూడా మౌని అమావాస్య మంచి రోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరుకోవచ్చు. అలాగే ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉత్సవములు మరియు సంగీతం కూడా ఉదయం నుండి వినండి. ఇది మిమ్మల్ని శాంతి పరిచయం మనస్సును నియంత్రిస్తుంది. చంద్రుడితో సంబంధం ఉన్నందువలన నీరు రుద్రాక్ష మాలను కూడా ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు విముక్తి లేదా పంచ 16 ముఖాలు అయి ఉండాలి. ఇవి వేసుకుంటే ఆందోళన తగ్గి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. జంతువులకు ఆహారం పెట్టడం, కుక్కలు, ఆవులు మరియు కాకులు వంటి జంతువులకు ఈ రోజు ఆహారం పెట్టడం
పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్య రోజు శనీశ్వరుని కూడా పూజించాలి. నువ్వులతో లేకపోతే నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరునికి అభిషేకం చేస్తే ఈరోజు డబ్బులు మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం బట్టలు కూడా వారికి ఇవ్వవచ్చు. ఈ విధంగా దాన ధర్మాలు చేయడం వలన కూడా మీరు చక్కని ఫలితాన్ని అందుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఏ మౌని అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా చిన్న పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల వారి జీవితంలో అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ కొడుకుల యొక్క వయస్సును బట్టి వారికి సమస్యలు వస్తూ ఉంటాయి. అతి చిన్న వయసు వారైనా ఒక రకమైన సమస్యలు లేదా పెద్ద వయసులో వారైతే ఒక రకమైన సమస్యలు ప్రతి తల్లిదండ్రుల కొడుకులు ఉన్నవారు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలి అంటే వారిపై ఉన్న దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలి. కాబట్టి మౌని అమావాస్య అనేది ఈ యొక్క చిన్న పరిహారానికి ప్రత్యేకించబడిన రోజు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే మౌని అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు పాటించాలి అని విషయం తెలుసుకున్నారు కదండి. అదే విధంగా మీరు పూజ చేసుకోవాలి, అలాగే భగవంతుని ఆరాధించాలి, దాన ధర్మాలు చేయాలి. అలాగే ముఖ్యంగా స్నానం చేసే నీటిలో గంగాజలం ఉంటే గంగాజలం, లేకపోతే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కలుపుకుని తల స్నానం చేయండి. అలాగే దీపారాధన ఖచ్చితంగా చేయాలి. అలాగే మీకు వీలైతే కనుక శని భగవానుని ఆలయానికి దీపాన్ని వెలిగించండి, చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక ప్రతి తల్లి కూడా కొడుకులు ఉన్న తల్లి ఎవరైనా సరే, అంటే ఒక కొడుకు కావచ్చు, ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నా తల్లి అయినా సరే, మీ కొడుకుని యొక్క జీవితంలో మీరు వృత్తిని చూడాలి అనుకుంటే కనుక వారిపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవాలి అనుకుంటే, వివాహం కావడం లేదని, లేకపోతే సంతానపరంగా వారికి సమస్యలు ఉన్నాయని, లేకపోతే కెరియర్ పరంగా వారికి అవకాశాలు లభించడం లేదని, ఈ విధంగా ఎటువంటి సమస్యలతో అయితే వారు బాధపడుతున్నారు, అలాగే చిన్న పిల్లలు అయితే కనుక మొండితనాన్ని ప్రదర్శిస్తున్నారని, చెప్పిన మాట వినడం లేదని, చదువులో రాణించడం లేదని, ఇటువంటి ఏ సమస్యలతో వారు బాధపడుతున్నా సరే దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే దృష్టి దోషం అయి ఉంటుంది. అంటే ఎవరి దృష్టి అయితే మన పిల్లల మీద చెడుగా ఉంటుందో అటువంటి వారి యొక్క చూపు ప్రభావం వల్ల వారి జీవితంలో వారు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఈ ప్రత్యేకించబడిన రోజు మీరు దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయవచ్చండి. ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి, అంటే ఎరుపు రంగు కానీ పసుపుపచ్చ రంగులు కానీ తీసుకుని దాంట్లో కొంచెం కల్లుప్పు వేయండి. కలుపు వేసిన తర్వాత 2 లవంగాలను వేయండి. ఎందుకంటే ఇవి దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు. ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే లవంగాలకి కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే దానిపైన కొంచెం కుంకుమ కూడా వేయండి. కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ 3 పదార్థాలు వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టివేయండి. ఈ మూటను మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకుని మీ కొడుకుని తూర్పు దిశగా నిల్చబెట్టి ఎడమ చేయి నుండి కుడి చేయి వైపు 3 సార్లు వారి చుట్టూ తిప్పండి. అంటే దిష్టి తీయడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి. అలా తీసి తిప్పిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్లి ఎవరూ తిరగని ప్రదేశంలో కావచ్చు, లేకపోతే ప్రవహించే నీటిలో, లేక ఏదైనా చెట్టు మొదట్లో కానీ, అంటే ఎవరు తొక్కని తిరగకుండా ఉండే ప్రదేశంలో వేయండి. పారవేసి వచ్చే సమయంలో మీరు వెనుకకు తిరిగి చూడకూడదు. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే వారి మీద ఉన్న అన్ని దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే వారి యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలను అయితే ఇంతకుముందు మీరు చూశారో ఆ సమస్యలు అన్నింటికీ కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి, అంటే కొడుకు ఉన్న ప్రతి ఒక్క తల్లి ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవచ్చండి. ఈ పరిహారం వల్ల వారి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది. సుఖసంతోషాలను మీరు చూస్తారు. ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్న ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నటువంటి మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పకుండా చేసి చూడండి. వారి జీవితంలో వృద్ధిని చూస్తారు. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు, శ్రమ పడవలసిన పని అంతకంటే లేదు. ముఖ్యంగా మౌని అమావాస్య రోజు రాత్రి 9 గంటల లోపు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు.
ఈ విధంగా చేస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. చూశారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.